వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ప్రత్యూష. సో ఇన్ని రోజులు మనకి అనంత సాయి కృష్ణ గారు అసలు డబ్బుని ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బుని ఎలా నిలిపించుకోవాలి, సరే రిలేషన్షిప్ని ఎలా స్ట్రాంగ్గా చేసుకోవాలి, అలాగే హెల్తీగా ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు మనం ఆఫ్లైన్ క్లాసెస్లో ఎలా క్లాసెస్ చెప్తారు, సో ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఎనర్జీని పొందారు, ఆ ఎనర్జీని ఎలా కంటిన్యూ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనతో పాటు అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మనుషులు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సో మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఒక మనిషికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే 3 ఉంటాయి. ఒకటి హెల్త్, ఒకటి రిలేషన్, ఒకటి మనీ. సో ఈ 3 కూడా రిలేషన్షిప్ బాగుంటే డబ్బు సంపాదించవచ్చు, మనశ్శాంతిగా హెల్తీగా ఉండొచ్చు. సో రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ కదా. ఒక దంపతులు కావచ్చు, లేదంటే కపుల్స్ కావచ్చు, ఒక తల్లిదండ్రి ఒక పిల్లలతో విడిపోయినప్పుడు మళ్ళీ కలుసుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఖచ్చితంగా పనిచేస్తుందండి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఆ మూమెంట్లో మనం ఎలా వాడాలంటే, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే వాళ్ళు విడిపోయిన దాని గురించి ఆలోచన చేస్తుంటారు. అలా చేయకూడదండి. ఎప్పుడైనా చూడండి, ఎంత మన పేరెంట్స్ అయినా, మన ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళైనా మనకు దూరం అయ్యారంటే వాళ్ళు మనకి 100% మనకి చెడు చేసినా ఏదో 10% మంచి చేసింటారు చూడండి. అదే చెప్తుంటాం మా క్లాసులకు వచ్చిన వాళ్ళు కూడా. అంటే రిలేషన్లో ఎవరైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఎక్స్పెషల్గా కూర్చోబెట్టి, అంటే శ్వేత ధ్యానక్రియ అనేది ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి, ఈ మధ్యనైతే ఇప్పుడు వాళ్ళతో మీకు సమస్య ఉంది, ప్రాబ్లం ఉంది అంటే గతంలో వాళ్ళు మీకు ఏదో మంచి చేసింటారు కదా, దాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాను చెప్తాను నేను. ఆ గుర్తు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అంటే డైలీ మేము 41 days సాధన చెప్తా కదా, ఈ 41 daysలో ఎవరితోనైతే మీకు ప్రాబ్లం ఉంటుందో ఈ విధంగా కూర్చొని వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం కానీ, పాస్ట్లో వాళ్ళు మీకు మంచి చేశారు కాబట్టి దానికి థ్యాంక్ యూ చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్లో వాళ్ళకి మీకు మిస్అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి దీనికి ఎక్స్క్లూడ్ చేసి క్షమించమని చెప్పి వదలండి అని చెప్తాను. అంటే అక్కడ మనం మాట్లాడుకున్నాము, యూనివర్స్ అనేది మన ఆలోచనలకు ఉన్నట్టు ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుందని. అంటే నువ్వు వాళ్ళకు సారీ చెప్పావు ఇప్పుడు ప్రజెంట్, కానీ గతంలో కూడా మన ఆలోచనలు గతంకి వెళ్తుంటాయి, భవిష్యత్తుకి వెళ్తుంటాయి. ఆ గతంలో వెళ్ళినప్పుడు ఏం చేసాం, వాళ్ళు చేసిన మంచికి మనము థ్యాంక్ యూ చెప్తున్నాము. అప్పుడు ఏమవుతుందంటే, దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలని చూడండి. ఇప్పుడు మనం ఉన్నామండి, అంటే ఇప్పుడు మనకి ఈ జనరేషన్ సోషల్ మీడియా ఇదంతా ఉంది. ఒక 20 years బ్యాక్ చూసుకుంటే మా పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు ఇంట్లో నైట్ పడుకునేటప్పుడు కొత్తగా పెళ్ళయి ఒక అమ్మాయిని వేరే ఇంటికి పంపించినప్పుడు ఒక 1 week 10 days 1 month తర్వాత చూడండి, వాళ్ళ మదరు ఫాదర్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి అనిపించేది అనమాట, అరే అమ్మాయి అక్కడ ఏదో ఇబ్బంది పడుతున్నట్టుంది, నాకు అనిపిస్తుంది, అది నాకు పదే పదే గుర్తొస్తుంది, ఒకసారి వెళ్ళరారని ఇంట్లో అంటే కొడుకు కానీ తమ్ముడు కానీ ఎవరికొంటే చెప్పేవాళ్ళు. అంటే చూడండి, అక్కడ నేను అదే చెప్తున్నా కదండి, బాడీకి అనేది అక్కడ గ్యాప్ ఉంటుంది, కానీ సోల్కు అనేది గ్యాప్ ఉండదండి. ఆత్మకి నువ్వు ఎంత ఇతరదే అంటే ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఆత్మకు కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే చూడండి, ఇది మీరు నిజంగా ప్రతి ఒక్క లైఫ్లో జరిగింటాయి. మీరు ఇంటికి వెళ్తే కూడా మీ గ్రాండ్ పేరెంట్ కావచ్చు, మీ మదర్ని కూడా అడగండి, ఇది ఎగ్జాంపుల్ చెబుతారు వాళ్ళు. అంటే అక్కడ వాళ్ళు మెంటల్గా వీళ్ళకు 6th sense అంటారు చూడండి, అది పని చేస్తుంది అనమాట. అంటే అక్కడ వాళ్ళు బాధపడేది వీళ్ళకి తెలిసిపోతుంది. అది ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు వెళ్ళి చూసి రాన్నప్పుడు వాళ్ళు నిజంగా అక్కడ ప్రాబ్లంలో ఉంటారు. అంటే ఇక్కడ మళ్ళీ ఎలా తెలిసిందంటే, అంటే వీళ్ళు వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నారు అన్నప్పుడు ఏమవుతుంటే యూనివర్స్ కూడా వాళ్ళు ఏ ప్రాబ్లం ఉంటారో వాళ్ళకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. అంటే నేను కూడా ఎవరైతే ఇప్పుడు ఈ రిలేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మేము అదే థియరీ అప్లై చేస్తూ ఉంటాం. అంటే మీ మధ్యన ప్రాబ్లం ఉంది కదా, గతంలో మంచి చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఒక్కసారి కూర్చొని థ్యాంక్ యూ చెప్పండి, ఇప్పుడు కూర్చొని సారీ చెప్పండి, నీ విషయంలో నేను తెలియక పొరపాటు జరిగింది, దీనికి నేను మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా క్షమాపణ కోరుకుంటున్నాను అన్నప్పుడు ఏమవుతుంటే పదే ఒక 20 minutes ఇలా పలకడం వల్ల ఏమవుతుంటే మన యొక్క వేవ్స్ అనేవి వాళ్ళ సోల్కి టచ్ అవుతాయండి. కానీ సార్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అంటే ఒకవేళ అవతల పర్సన్ మనకి హర్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం, ప్రీవియస్ గుర్తు చేసుకొని ప్రజెంట్ సారీ చెప్తే రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉంటుందని చెప్తున్నారు. కానీ అలా ప్రతిసారి చేయడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోతుందేమో కదా సార్. అంటే ఎలాగో మళ్ళీ తను నాకే సారీ చెప్పిద్ది, మళ్ళీ కలిసిపోతాం కదా, తప్పు చేస్తే ఏంటి అనే ఫీలింగ్ వచ్చేస్తుందేమో కదా. ఏం చెప్తాను ఇక్కడ, మీరు బాగా నేను డైరెక్ట్ చెప్పని చెప్పట్లేదు, మీకు కూర్చోనని చెప్తున్నా. కూర్చొని నేను బ్రహ్మముహూర్తం ఏదైతే మెడిటేషన్ అని చెప్పానో ఆ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు చెప్పండి అంటున్నా. అదే ఫిజికల్గా చెప్పామనుకోండి యోగాకి తీసుకెళ్తారు మళ్ళీ. అదే నేను ఇందాక ఎగ్జాంపుల్ కూడా చెప్పే కదా, అంటే బాడీకి లాంగ్ ఉంటుంది కానీ ఆత్మకు దూరం అనేది ఉండదండి. అంటే మనం వాళ్ళకి ఏదన్నా మన తప్పు ఉందనుకోండి, కూర్చొని సారీ చెప్పండి అని చెప్తా. వాళ్ళది తప్పు ఉందనండి, క్షమించి వదిలేయండి అన్నప్పుడు ఏమవుతుందంటే నిజంగా వాళ్ళు రియలైజ్ అయ్యి వస్తారు మన దగ్గరికి.
అంటే మన యొక్క ఆలోచనలకు అంత పవర్ ఉంటుందండి. చాలా మంది ఏంటంటే మీరు అన్నట్లు ఇలా ఫిజికల్గా కూడా సారీ చెప్తూ ఉంటారు, బట్ మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. చేసిన తర్వాత ఆ పర్సన్ని హర్ట్ చేసి లాస్ట్లో సారీ చెప్తూనే ఉంటారు. సో అలా చేసిన వాళ్ళని వదిలేయడం మంచిదా, మళ్ళీ వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండడం మంచిదా, లేదంటే ఇలా ప్రతిసారి అలవాటు అయిపోతుంది నన్ను చాలా హర్ట్ చేస్తున్నారు తిను అని వదిలేయడం మంచిదా? వదిలేదు బెటర్ అండి. ఇప్పుడు దేనికే కానీ దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు పెద్దలు అంటుంటారు సామభేద దండోపాయం అని. ఒకసారి అవకాశం ఇచ్చాం మారలేదు, సెకండ్ టైం అవకాశం ఇచ్చాం మారలేదు, థర్డ్ టైం అవకాశం ఇచ్చాం మారలేదు అంటే వదిలేయాలి. అంటే ఇప్పుడు ఎవరో చేసిన తప్పుకు మనం మెంటల్గా ఫిజికల్గా డిస్టర్బ్ అయ్యి ఆ ప్రాబ్లం మనం ఫేస్ చేసేదానికన్నా అలా వదిలేసామనుకోండి మన యొక్క వాల్యూ వాళ్ళకి తెలుస్తుందండి ఏదో ఒకరోజు. ఆ విధంగా ఉంటుందండి. ఓకే. సో ఇప్పుడు ఇదే సేమ్ భార్యాభర్త విషయమైనా సరే ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళీ ఇది అమ్మాయి అబ్బాయి అని కాంట్రవర్సీ అవుతుందేమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి ఎక్కువగా ఆవిడని బాధ పెట్టడం, హింసించడం, ఇలా ప్రతిసారి చెప్తూ ఉంటారు అడ్జస్ట్ అవ్వడంలోనే ప్రేమ ఉంటుంది, అడ్జస్ట్ అవ్వు, ఏం కాదు మేము భర్తనే కదా అలా చేస్తున్నారు, ఏం కాదు అడ్జస్ట్ అవ్వని పేరెంట్స్ చెప్తూ ఉంటారు. సో సమాజం కూడా అలాగే చెప్తూ ఉంటుంది. సో అలా అడ్జస్ట్ అవ్వడం మంచిదంటారా, లేదంటే లేదు ఇది కరెక్ట్ కాదు అని అమ్మాయి రిలీజ్ అవ్వడం మంచిదంటారా? ఎప్పుడే అడ్జస్ట్ అవ్వడం మంచిదండి. ఇప్పుడు చూడండి ఎలాగుందంటే ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, మన పేరెంట్స్ వాళ్ళకి కొత్తగా పెళ్ళైనప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పేవాళ్ళు ఇలాగుండు 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 అని. ఇప్పుడు ఎలాగుందంటే ఏమీ చెప్పట్లేదు. ఒకటి అమ్మాయి ఇక్కడ ఏదైనా నాకు ఇలా ప్రాబ్లం ఉందంటే నువ్వు వెంటనే అన్ని సర్దుకుని పుట్టింటికి వచ్చే అంటారు. అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు భార్య భర్త అంటే నీకు పెళ్లికి ముందు నీ ఒక్కటే, పెళ్ళైన తర్వాత ఇద్దరు కలిసి ఒకటే. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడగలిగితే మూడో పర్సన్కి చెప్పకూడదండి అసలు. భార్య భర్త మధ్యన ఎప్పుడైతే ప్రాబ్లం వస్తాయో ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది అక్కడే దొరుకుతుంది. ఎవరు మనసులో వాళ్ళు అలాగే పెట్టుకున్నారనుకోండి అదేమవుతుందంటే ప్రొలాంగ్ అయిపోద్ది. అమ్మాయి వేరే వాళ్ళతో డిస్కషన్ చేయడం, అబ్బాయి వేరే వాళ్ళతో డిస్కషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల వీళ్ళిద్దరికి తెలియకుండా సమస్య అనేది ఆ ప్రాబ్లం అనేది 10 మందికి స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ అబ్బాయికి తెలియకుండా అమ్మాయితో ఎవరో కాల్ చేయడం వల్ల నువ్వు మీ ఆయన్ని ఇబ్బంది పెడుతున్నావని ఆమెకి చెప్పడము, నీ భార్యని ఇబ్బంది పెడుతున్నావు ఈమెకి చెప్పడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు చూడండి మనం బాగా అబ్జర్వ్ చేస్తే భార్య భర్తలో నువ్వు డైరెక్ట్ నన్నే అడిగితే అయిపోయింది కదా వేరే వాళ్ళతో ఎందుకు డిస్కషన్ చేసావని అంటారు. ఈగో హర్ట్ అవుతుందండి. దానికి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూర్చొని మాట్లాడండి అని చెప్తున్నా. ఈ జనరేషన్లో డైవర్స్ జరుగుతున్నాయి కానీ ఒక 20 years బ్యాక్ డైవర్స్ లేవండి అసలు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా భార్య భర్తల మధ్యన కూర్చొని మాట్లాడుకొని సర్దుకుపోయేవాళ్ళు. అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే నువ్వు ఎంత నేనంతే, నువ్వు కాంప్రమైజ్ అవ్వట్లేదు నేను కాంప్రమైజ్ అవ్వను అంటున్నారు. ఇది ఇప్పటికి బాగుంటుందంటే ఒక 50 years అయిన తర్వాత దాని యొక్క వాల్యూ అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడంటే ఏజ్ ఉంది, మనకి ఫిజికల్ బాడీ సపోర్ట్ చేస్తుంది. ఆఫ్టర్ 50 years తర్వాత మన పరిస్థితి ఏంటి, అప్పుడు మనకి ఎవరు ఉంటారు, మన వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు, ఇవన్నీ ఆలోచన చేశారనుకోండి పొరపాటును కూడా భార్య భర్తల మధ్యన మిస్అండర్స్టాండింగ్ అనేది రాదండి. సరే మీరు ఇప్పుడు అంటున్నారు కదా అంటే మూడో వ్యక్తిని ఇంక్లూడ్ చేయకుండా మీరిద్దరే సొల్యూషన్ తెచ్చుకోవచ్చు అని. కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు మీరు అన్నట్లు కూర్చొని వాళ్ళిద్దరే మాట్లాడుకుంటే సొల్యూషన్ ఏమొస్తుందంటే డైవర్స్ సొల్యూషన్ వస్తుంది. అంటే కలిసి బతకడంలో వాళ్ళు అలాంటి సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ లేదు ఇప్పుడున్న జనరేషన్లో. సో అలాంటప్పుడు మూడో వ్యక్తి అడ్వైస్ తీసుకోవడం మంచిదా, లేదంటే వీళ్ళే డెసిషన్ తీసుకొని విడిపోవడం మంచిదా? నేను అదే చెప్తున్నాను కదా, ఎప్పుడైతే ఇద్దరు కూర్చుంటారో దాంట్లో 90% వీళ్ళు తప్పున్నప్పుడు వీళ్ళే ఎక్స్క్యూజ్ చేయాలి, వాళ్ళ తప్పున్నప్పుడు వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయాలి. మూడో పర్సన్ ఎప్పుడైతే ఎంట్రీ అవుతారో చూడండి వీళ్ళ సమస్యలు వీళ్ళు చెప్తారు, ఆమె సమస్యలు ఆమె చెప్పినప్పుడు ఏమవుతుందంటే అక్కడ నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు అంటారు అమ్మాయి, అబ్బాయి ఏమంటే నాకు ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు అంటారు. అంటే మీరు ఇద్దరు ఏ రోజైనా కూర్చొని మాట్లాడతారు కదా సమస్యల గురించి ఒకరికొకరికి తెలిసేది. అంటే చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు అది అక్కడికే ఖండించారనుకోండి నెక్స్ట్ వెళ్ళదు. అంటే ఒకరికొకరు బాండింగ్ పెరుగుతుందండి. అంటే ఒకరికి ఒకరు విలువ ఇవ్వట్లేదు. ప్రతి చిన్నదానికి ఒకరిపైన ఒకరికి కోపం పెంచుకోవడం ఏమవుతుందంటే నేను ఎంత చేసినా కూడా నన్ను గుర్తించట్లేదని అమ్మాయి అనుకుంటుంది, నేను ఎంత బయటపడి కష్టం చేసుకొచ్చినా నన్ను గుర్తించట్లేదని అబ్బాయి అనుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి మధ్యన వీళ్ళకి తెలియకుండా మాటలు దూరం అయిపోతాయి. ఊకే ఇప్పుడు చాలా మంది భార్య భర్తలు ఎలా ఉన్నారంటే ఇంట్లో ఉంటారనే ఉంటున్నారు కానీ ఇద్దరి మధ్యన మాటలు ఉండట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక రోజు ఇంక ఇంట్లో ఉండి కూడా నన్ను గుర్తించట్లేకోకుండా నాతో మాట్లాడుకోకున్నప్పుడు ఎందుకు డైవర్స్కి అప్లై చేద్దాం అనుకుంటారు. అంటే డైవర్స్ టాపిక్ ఎప్పుడే కానీ ఈ రోజు మాటలు వదిలేస్తే ఈ రోజు రాదండి. అంటే దాన్ని ఒక టైం టేకన్ తీసుకుని ఫైనల్ డిసిషన్గా డైవర్స్కి వెళ్తున్నారు. అంటే ఎప్పుడు ప్రాబ్లం వస్తే ఆ రోజే కూర్చొని మాట్లాడుకున్నారు అనుకోండి డైవర్స్ వరకు వెళ్ళారండి అసలు. ఓకే, నైస్ సార్. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎంతోమంది సతమతమైపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చి మాకు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు కూడా చాలా బాగా అర్థమైంది. రిలేషన్షిప్ ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఎందుకు రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అనే దానికి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.
సో చూసారు కదా సార్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పంచభూతాలతో ఎలా ఏకం అవ్వాలి, మనం ఎనర్జీని ఎలా పొందాలి, పొందిన ఎనర్జీని మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. సో ఆఫ్లైన్ క్లాసెస్లో మనకేంటంటే థియరిటికల్గానే కాకుండా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎనర్జీని మనం పొందొచ్చు. సో ఆన్లైన్ క్లాసెస్ కూడా అంతే ఎఫెక్టివ్గా ఉంటుంది. బట్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో మేము అటెండ్ అవ్వాలి అనుకున్న వారికి ఒక శుభవార్త అండి. మనకి మార్చి 15న హోటల్ ఏటీసీ కేబిహెచ్పిలో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మనకి కండక్ట్ చేస్తున్నారు. సో డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళాలి, ఇంకా ఏమైనా సార్తో మాట్లాడాలి, డౌట్స్ ఉన్నాయనుకుంటే జస్ట్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న మనకి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.